JPS Techno Courses Medical Coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. జంధ్యాల గారు చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు కదా పూర్ణ గారు. ఆయన చనిపోయే నాటి అంటే అప్పుడు అంటే రెమ్యునరేషన్లు అంత చెప్పుకునే విధంగా ఉండవు, చాలా తక్కువ, చేసే కష్టం ఎక్కువ ఉంటుంది కానీ కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఏంటమ్మా జంధ్యాల గారు చనిపోయే నాటికి ఆర్థిక పరిస్థితి అంటే ఓకేనా? అంతా ఓకే అండి, మాకు అది ఇబ్బంది ఏమీ లేదు, అదేమి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి అప్పుడే అంత ఉండేవి కాదు ఆయన, అంటే ఇప్పుడులాగా సినిమాలు కూడా చేయడం ఇప్పుడు చాలా తక్కువ కదా. అప్పుడు బాగా చేసేవారు కదా, చాలా సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమిటో చాలా తగ్గిపోయింది. అంటే మరి సినిమా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది, ఆర్టిస్టులకు ఇచ్చే కాస్ట్ ఎక్కువైపోతుంది, రెమ్యునరేషన్లు ఎక్కువైపోతున్నాయి కదా, దాంతో ఏంటో తగ్గించేసినట్టున్నారు. అప్పట్లో ఎక్కువ ఉండేది. ఆయన హయాంలో 40 సినిమాలు చేసిన ఒకటి, ఇప్పుడు 4 సినిమాలు చేసిన 4 స్ట్రీట్లలో 4 ఇల్లులు వచ్చేస్తాయి. ఏదో హాయిగా మేము హాయిగా జీవిస్తున్నాం. బట్ అప్పుడు అట్లా ఉండదు కదమ్మా, సినిమా మీద ప్రేమ ఇది తప్పితే ఎంత వచ్చింది ఎంత ఏం కొన్నాం ఇవి చూసుకో, అది ఉండేది కాదు ఎవరికి ఉండేది కాదు, అది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఒక్క సినిమాతోనే వాళ్ళు బాగా దాన్ని ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అంతే. ఎక్కువ ఏ డైరెక్టర్ ఇష్టపడతారు? ఈయన రాసిన చాలా మంది డైరెక్టర్స్ రాశారు. అంటే విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ళిద్దరూ మెయిన్గా తీసుకొచ్చింది కదా జంధ్యాల గారిని. విశ్వనాథ్ గారి సినిమాలతో రాఘవేంద్రరావు గారు అడవి రాముడు వేటగాడు, వీటితో విశ్వనాథ్ గారు సిరిసిరిమువ్వ, సాగర సంగమం, అన్ని వాటితో చాలా సినిమాలు విశ్వనాథ్ గారికి రాశారు. అవి చాలామంది డైరెక్టర్లకు రాశారులేండి. అప్పట్లో అయితే ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అందరికీ రాశారు. మనందరం స్ట్రెస్ రిలీఫ్ అవడానికి జంధ్యాల గారి మూవీస్ చూస్తాం, ఈవీవి గారి మూవీస్ చూస్తాం. ఇప్పటికి కూడా వాళ్ళు రిలీఫ్ అవడానికి ఏ సినిమాలు చూసేవాళ్ళు జంధ్యాల గారు? అసలుకి ఆయనకి రాజ్ కపూర్ ఎక్కువ ఇష్టం, బాగా. చార్లీ చాప్లిన్ చిన్నపిల్లలు ఆయన అవే చూసేవారు. చార్లీ చాప్లిన్ సినిమాలు బాగా ఇష్టం. ఇంట్లో ఉంటే లానాడి చార్లీ చాప్లిన్ బాగా చూసేవారు. ఆయన సినిమాలు చూడరు, ఆయన ముందు అవి చూసేవారు ఎక్కువ. ఆయన మనం సినిమాలు చూస్తాం, మీరు ఆయన సినిమాలు చూస్తారా? నేను చూస్తాను. ఇప్పుడు తగ్గింది కానీ బాగా ఇదివరకు అయితే చూసేవాళ్ళం. మా పిల్లల్ని పెట్టుకుని కూర్చొని ఆయన సినిమాలు వాళ్ళకి తెలియాలి కదా అన్నీ. ఇప్పుడు ఎవరన్నా మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూర్చొని అక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళు మేము కలిసి అందరం కలిసి చూస్తాం. మా అమ్మాయి ఇంటికి వెళ్తే కూడా అక్కడ ఆయన సినిమా చూస్తాం. ఏం చేస్తారు అల్లుడు? సాఫ్ట్వేర్ అండి. అటు బయటకే ఇచ్చేసారు అంటే ఇంకా అమెరికాలో అవి వెళ్ళలేదు, అదొకటి గొప్ప అదృష్టం. ఇండియాలోనే నేను నాదే ఉందిలేండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్తా అంటే. కానీ మా అమ్మాయికి ఇష్టం లేదు, ఇండియాలో ఉండడమే ఇష్టం. ఆయన తప్పితే మీ ఫ్యామిలీ నుంచి కానీ ఆయన ఫ్యామిలీ నుంచి కానీ ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా? ఎవరు లేరండి, ఎవరు లేరు. ఈయనది అసలు ఎలా అన్ఎక్స్పెక్టెడ్ ఎలా వచ్చారో అర్థం కాలేదు అసలు. ఎవ్వరు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు, ఇటు లేరు అటు లేరు. అలా నాటకం వేయడం అలా రావడం అంతే, కానీ అసలు అనుకోందనమాట. జంధ్యాల గారు చెన్నైలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఒకనొక టైంలో కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఏం లేదండి అనే మాట వాస్తవమ్మా? ఎంత మేము వెళ్ళిన దగ్గర నుంచి అంతా బాగానే ఉంది, ఏమి ఫైనాన్స్ ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు జంధ్యాల గారి ఫ్యామిలీ? మా మామగారు బిజినెస్ అంతే, ఒక్కడే కొడుకు, ఈయన ఒక్కరే, అమ్మాయిలు కూడా లేరు. అవునా? ఒక్కరే. ఓకే. అందువల్ల మా మదర్లా ఫాదర్లా మా దగ్గరే ఉండేవారు. ఎక్కువ కాలక్షేపం అంటే ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ ఆయనకి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు. అలా అంటే ఏదైనా పని ఉంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఉన్ననాళ్ళు బిజీయే కదండి, అంతా ఖాళీగా వెళ్ళడానికి బిజీగా ఉండేవారు కదా, వర్క్తో బిజీగా ఉండేవారు. ఎప్పుడైనా సరదా కలిస్తే కలవడం అంతే, ఫంక్షన్స్ కలవడం, ఏదైనా 100 days ఫంక్షన్కి అప్పట్లో బయట ఊళ్ళలో కూడా పెట్టేవాళ్ళు కదా. అవును, బయట ఎక్కువ ఉండేవి, బయట ఊళ్ళలో ఎక్కువ ఉండేవి, తిరుపతి, విజయవాడ అలా ఉండేవి. అలా విశాఖపట్నం అని అలా వెళ్ళేవారు. ఆయన ఎన్ని సినిమాలు జరిగి ఉంటాయి అట్లా? 100 days, 175 days. ఆయన రాసేటప్పుడు చాలా కదా, 400 సినిమాలు రాశారు కాబట్టి ఇంచుమించు
ఏదో ఫంక్షన్ ఉంటూనే ఉండేది. అప్పుడంతా ఫ్లైట్లు కూడా చాలా తక్కువ కదా, బై కార్. కారు ట్రైన్లో వెళ్ళడం. 400 సినిమాల్లో ఎక్కువ ఆల్మోస్ట్ అందరు స్టార్లకు రాశారు కదమ్మా అప్పుడు. అందరు స్టార్లు రాశారు. ఒక డైరెక్షన్లోనే చేయలేకపోయారు కానీ అందరు స్టార్లు రాశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అందరికీ రాశారు. అప్పట్లో చిరంజీవి గారు చాలా సినిమాలు రాశారు. లక్ ఏంటంటే ఆయన కామెడీలో ఎక్కడ మనకి అసభ్యత కనిపించదు. అదే ఆయనకి ఇష్టం ఉండేది కాదు, చాలా హెల్దీగా ఉంటుంది. అంటే అందరూ చూడాలి, ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలి అన్నట్టుగా ఉండేది. అని మనకి వచ్చిన డైరెక్టర్లు కూడా అలాగే ఒప్పుకునేవారు. అవును, అలాగే ఒప్పుకునేవారు. సాధారణంగా తేడా ఉండేది కాదు ఇక్కడ. ఎలా రాస్తే అలా ఒప్పుకునేవారు. ఆయన సినిమాలలో ఏది మీరు పొట్ట చెక్కలేలా నవ్వుకున్న సినిమా అంటే? అంటే నాకు అహానా పెళ్ళంటే, శ్రీవారి ప్రేమలకు 2 బాగా ఇష్టం అండి. నాన్ స్టాప్. నాకు ఇంచుమించు ఎప్పుడైనా చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. ఎక్కువ ఈ సినిమాలు బాగా ఇష్టం. ఈవీవి గారి గారిది అయితే ఆయనవి బాగానే చూశాను నేను. నాకంటే జంబలాడి పంప అది చూసినట్టు నాకు అంత గుర్తు రావట్లేదు. చూశాను కానీ అంత గుర్తు రావట్లేదు. కానీ తను కూడా బాగానే తీసేవాడు. ఇప్పటికీ జంబలాడి బొమ్మ టీవీలో వేస్తే అది వేరే లెవెల్. ఇంకా తను కూడా బాగానే చూసేవాదాన్ని. ఆ సినిమా అప్పటికి ఉన్నారు కదా జనరల్ గారు. ఇంకా ఉన్నారు ఆ సినిమా ఉన్నారు.